పుస్తకంలో రాశాడు. అంటే ఎంత భావుకతంతో రాశాడు మీకు చెప్తేనండి, నువ్వుగా చెప్తున్నాను. అలాగే మన తెక్కల స్వామి అది ఈ మధ్య నక్కసాలి కూడా ఉంది. కాంచనమయ వేదికలో అక్కడ కేతనోత్సవ విక్రమము వాడు కలసుడు సినిమా లాంగూళ్ళ భూష నభోభాగ దేవి బ్రాహ్మణము వాడు రోడసుడు అక్కడ సాధారణ పరిపూర్ణ సముల్లాసం వాడు గురుకుడు ఇటువంటి పద్యాలు ఎక్కడ తెలుగులోనే ఉన్నాయి, తెలుగులోనే సాహిత్యం ఉంది. కాబట్టి ఈ సాహిత్యం కొద్దిగా చదవకుండా ఇంగ్లీష్ కూడా పర్ఫెక్షన్ ఉందా? చాలా మంది హిందీలో చదవకుంటే అది కూడా చదవలేదు. కాబట్టి సాహిత్యం మీ పిల్లలంటే చెప్పండి, సాహిత్యం ఇంపార్టెంట్. ఈ సాహిత్యానికి శ్రీశ్రీ మహాప్రస్థానం మంచి పుస్తకాలు దేవరకొండ బాలచంద్ర రాసిన అమృతం చూసిన రాత్రి ఈ పుస్తకాలన్నీ చదివితే అలాగే ఆధునిక కాలంలో వేణు సుందరరామూర్తి గారు మన ఆధునిక కాలంలో శ్రీశ్రీ ఈ పుస్తకాలు చదివితే ప్రపంచంలో ఒక గొప్ప ఇది వేణు సుందరరామూర్తి కలపించిన వివరణ చెప్తాను. ఆయన ఏమన్నాడు, పిల్లల గ్రోవుకి నిరువేల గాయాలు అల్లన గ్రోవుకి తాగితే గేయాలు అన్నాడు. అలాగే ఆ వలపే వాగైనది, ఆ వాగే వేగైనది అన్నాడు. వేగైనది అనేది తమిళనాడు ఉంది. వేగైనది ఆ వలపే వాగైనది, ఆ వాగే వేగైనది. ఎంత సాహిత్య రాశాడు. అలాగే ఏ కులము నీదంటే గోకులము నెమ్మది మా గోకులం అనే నా కులమే మాదన్నాడు. అంటే కులం గురించి ఒక్క మాట రాశాడు. అలాగే మీకు వేసురామూర్తి కలకత్తాను వర్ణిస్తూ పగలంతా సూర్యుడి కింద రాత్రంతా నదిని గంధ అన్నాడు. అద్భుతమైన సాహిత్యం. అంటే నది గంధప్పుడు అంటే గంగారెడ్డి ఇష్టం అని. అలాగే ఆచార్య ఆత్రేయ శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాడు సృష్టికే అందాలు తెచ్చినారు. ఏకశిల నదుముపై లోకేశ్వడిలో ఉన్న ఓరచూపుల దేవి ఊరేగిలాగా రాతి స్తంభాలకి చేతనత్వము కలిగి సరిగమా పదదిశ పదములే పాడగా అని చెప్పారు. కాబట్టి ఇది ఎంత అద్భుతమైన సాహిత్యాన్ని మనం వదిలేసి కేవలం చదువులు వీటిలో మనం పరిగెట్టుకుంటే ఇది రాదు. కాబట్టి మనం సాహిత్యం గురించి కృషి చేద్దాం, పుస్తకాలు చదువుదాం. అప్పుడే ఈ తెలుగు కొత్త విశాఖపట్నం కథలు మరిన్ని వస్తాయి. మరిన్ని సిగరెట్ సంకేశ్వరరావు గారు పోతారు. లేదంటే ఈ భాష అయిపోతుంది. కాబట్టి దీన్ని అమృతం చేయాలంటే మనం పుస్తకం ముందు మీ పిల్లలు చెప్పండి, పుస్తక పట్టు చేయించండి, పుస్తకాలు చదవండి. మీ పిల్లలు కొన్ని ప్రశ్నలు వేయండి. మన ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి ఎవరైనా అడగండి, అప్పుడు తెలుసు మీ పిల్లలు చదువు ఏమిటి. అంతేకాని కేవలం 2 లక్షల డొనేషన్ కట్టి సీట్ చేసాము ఇచ్చాము వీటి వల్ల ఎక్కువ రూపాయలు పైకి రావాలి. కాబట్టి ఎప్పటికైనా చెప్పింది ఏంటంటే సాహిత్యం పుస్తక పాఠం ఇవన్నీ చేస్తే మానవుడు ముందుకెళ్తాడు, మనం ముందుకెళ్తాడు, తెలుగు గర్వంగా ముందుకెళ్తాం. ఇంత అనర్గళంగా